ఈరోజు షైనింగ్ స్టార్స్ 2026 కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథులుగా, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, షాజహాన్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఎన్నికై వచ్చినటువంటి వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు, పత్రికా విలేకరులకు, ఇక్కడ వచ్చేటువంటి పుర ప్రముఖులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు, శుభాశీస్సులు కూడా అందజేస్తా ఉన్నా. ఇది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకొని మిమ్మల్ని సన్మానించడం అంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. ఎందుకంటే మా పిల్లలంతా కూడా ఈరోజు ఇంత మార్కులు తెచ్చుకున్నారు. నేను ఇన్ఛార్జిగా ఉండేటువంటి జిల్లాలో ఈ జిల్లాను మొదటి స్థానంలో నిలిపినటువంటి మా యొక్క కలెక్టర్ గారికి, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, ముఖ్యంగా ఈ కష్టం వెనక ముఖ్యంగా కూడా కలెక్టర్ గారిది, అదేవిధంగా వారి యొక్క ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాభినందనలు. ఎందుకంటే మీరు కష్టపడితే, మీరు శ్రమించి చెబితే, వారి తల్లిదండ్రులు కష్టపడితే అందరి శ్రమ ఫలితమే ఈ రోజు జిల్లాకు మొదటి స్థానం రాయలసీమలో వచ్చిందంటే మా కలెక్టర్ గారికి ముఖ్యంగా కూడా అభినందనలు, శుభాభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో 8వ స్థానంలో ఉంది. నేను ఒక ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నందుకు కూడా గర్వంగా ఫీల్ అవుతున్నా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఈ యొక్క శ్రీ నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి వచ్చిన తర్వాత విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. ఏదైతే ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా కూడా మా ప్రభుత్వ పాఠశాలలో ఉండేటువంటి అధ్యాపకులు కూడా ఏం తక్కువ కాదు. మీకంటే కూడా ఎక్కువ ప్రతిభ ఉన్నటువంటి విద్యార్థులను మేము కూడా మా యొక్క ప్రభుత్వ స్కూళ్లలో చదువు చెప్పినటువంటి విద్యార్థులకు వారికి కూడా ఒక గుర్తింపు ఇవ్వాలి, మీలో పోటీతత్వం పెరగాలనేటువంటి ఉద్దేశంతోనే మీకు ఒక షైనింగ్ స్టార్స్ అని పెట్టి ఈ రోజు వస్తే మీతో పాటు మీ తల్లిదండ్రుల ఆనందం, వాళ్ళు కూడా మా పిల్లలు ఈరోజు ఈ అవార్డు తీసుకుంటా ఉన్నారు. ఇది ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది మీ జీవితంలో, భవిష్యత్తులో. మీ జీవితంలో ఎంత ఉన్నత స్థానానికి పోయినా ఈ రోజు మీరు తీసుకుంటున్నటువంటి ఈ అవార్డు ఎప్పుడు గుర్తుండి పోవాలి. మిమ్మల్ని చూసి మిగతా పిల్లలు కూడా మీరు ఎందుకు అవార్డు తీసుకోకూడదు, రేపు వచ్చేటువంటి కాలంలో, రేపు రాబోయే కాలంలో ఎందుకు తీసుకోవడం పోటీతత్వం పెరగాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూడా మిమ్మల్ని గౌరవిస్తూ ఉంది. స్కూళ్ళలో ప్రతిభావంత విద్యార్థులు చాలా మంది ఇంకా స్కూళ్ళలో కూడా రావాలి, ప్రభుత్వ స్కూళ్ళలో అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు చాలా మందికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. 157 మంది 10వ తరగతి విద్యార్థులు, 31 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఒక్కొక్కరికి 20,000 రూపాయలు మొదలుగా నగదు బహుమతి, అదేవిధంగా మొత్తం బహుమతి వచ్చేసి 37,60,000 రూపాయలు. ఈ యొక్క జిల్లాకంతా కలిసి 37,60,000 రూపాయలు ఈ రోజు ప్రభుత్వం మీ మీద ఈ అవార్డులు ప్రకటించిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇందాకే చెప్పారు, ఒకరు IAS అన్నారు, డ్రగ్ ఇన్స్పెక్టర్ కావాలా, ఇంకా కావాల్సిన కోరికలు కూడా చాలా మందికి ఉంటాయి. నేను మిమ్మల్ని ఒక్కటే, మీ తల్లిదండ్రుల ఆశ, మీ తల్లిదండ్రుల ఆశయం. చాలా మంది కూడా పిల్లలు ఈ యొక్క ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతూ ఉన్నారంటే మధ్యతరగతి కుటుంబం ఉంటుంది, ఇంకా చిన్న కుటుంబాలు ఉంటాయి, రైతు కుటుంబాలు ఉంటాయి. వాళ్ళ కష్టం ఎంతుండే కానీ కూడా ఆ కష్టాన్ని మీకు కనపడకుండా మీరు చదువుకోవాలి. నా బిడ్డ చదువుకోవాలి, మా పిల్లవాడు చదువుకోవాలి, మా అబ్బాయి ఒక కలెక్టర్, మా అబ్బాయి ఒక ఇంజనీర్, మా అబ్బాయి ఒక డాక్టర్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గౌరవమైనటువంటి వృత్తులు ఉన్నాయి. మీరు ఎంచుకోండి. మీరు ఏది చదవాలనుకుంటున్నారో ఆ చదువు మీద శ్రద్ధ పెట్టండి. ఆ శ్రద్ధ పెట్టినప్పుడే మీరు అనుకున్న కళలన్నీ కూడా నిజమవుతాయి. కళలు కనాలి, కళలను నిజం చేసుకోమని కూడా కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే రేపు భవిష్యత్తులో మీరే ఆశా కిరణాలు ఈ యొక్క దేశానికి. మీరు ఉత్తీర్ణులైన తర్వాత మీరు ఇచ్చేటువంటి సర్వీస్, మీరు ప్రజల కోసం కానీ మీకు ఉపయోగపడేటువంటి మంది కూడా
చేయాలి. ఎందుకు చెప్తున్నారంటే మీ తల్లిదండ్రుల కష్టం చూశారు. మీ తల్లిదండ్రులు ఏ విధంగా వారికి ఉన్నా లేకపోయినా, ముఖ్యంగా తల్లిదండ్రులకు ఒకటి చెప్తా ఉన్నా, ఎంతో అవసరమైతే తప్ప మన పిల్లలకు మీరు సెల్ ఫోన్ దూరంగా ఉంచండి. సెల్ ఫోన్ ఖచ్చితంగా దూరం ఉంచారు. తల్లిదండ్రులు ఒక వే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దానివల్ల చాలా నష్టాలు జరుగుతూ ఉన్నాయి. తల్లిదండ్రులు ఎంతో అవసరం ఉన్నప్పుడు ఇవ్వాలి. ఆ అవసరమైన తర్వాత వద్దు అని చెప్పి ఒక తల్లిదండ్రులు చెప్తే, మేము చెప్తే మాట వినరు. మీరు చెప్పేటువంటిది ఆ తల్లిదండ్రులకు సెల్ ఫోన్ కూడా దూరం ఉంచితే మీరు ఖచ్చితంగా కూడా ఇంకా రాబోయే కాలంలో అవసరమైనప్పుడే చెప్తా ఉన్నా. అది కూడా అవసరమే పెట్టండి. మీ పిల్లల పైన శ్రద్ధగా ఉన్నారు కాబట్టి ఈ విధంగా వచ్చారు. అదే విధంగా ప్రభుత్వం